అందరికీ జై భీమ్. నేను రాజేష్ మహాసేన్. వెల్కమ్ టు మహాసేన్ మీడియా. ఈ సాక్షి టీవీ, సాక్షి పేపర్ చదివే గొర్రెలు ఎవరైతే ఉన్నారో ఆ గొర్రెలే జగనన్న బలం అండి. ఎందుకంటానంటే ఎప్పుడో ఒకసారి కోటరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు అన్నారు. ఆయన జగన్ గారి దగ్గర ఉన్నప్పుడు ఎవరో వైసీపీ నాయకుడు వచ్చి అన్న ఇసుక చాలా ప్రాబ్లం అయిపోతుంది, ఇబ్బందులు పడిపోతున్నారని చెప్తే జగన్ గారు ఒక మాట అన్నారట. నువ్వు ఈనాడు పేపర్ కానీ లేకపోతే ఆంధ్రజ్యోతి పేపర్ కానీ చదువుతున్నావేమో, నువ్వు ఈటీవీ కానీ ఏబిఎన్ కానీ టీవీ5 కానీ చూస్తున్నావేమో, అవన్నీ చూడటం ఆపేసి నువ్వు సాక్షి టీవీ చూడటం అలవాటు చేసుకో, సాక్షి పేపర్ చదవడం అలవాటు చేసుకో అన్నట. అంటే దాని అర్థం ఏంటండి? ప్రాబ్లంకి సొల్యూషన్ తీసుకురాకుండా ఆ ప్రాబ్లం మీద ఒక కవర్ కప్పేస్తాయి ఈ సాక్షి టీవీ కానీ సాక్షి పేపర్ కానీ. ఇంకా సూటుగా చెప్పాలంటే కాలుకు గాయం అయినప్పుడు దానికి మందు రాసుకుని తగ్గించుకోవాలి కానీ దాని మీద సెంటు కొట్టేసి కవరింగ్ ఇవ్వకూడదు. జగన్మోహన్ రెడ్డి గారి సాక్షి పేపరు సాక్షి టీవీ ఆ కవరింగ్లు ఇస్తాయి. దానికి ఉదాహరణ ఈరోజు పేపర్లో చూపిస్తాను రండి. ఇది ఈనాడు పేపరు. ఈనాడు పేపర్ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే రగులుతున్న రాష్ట్రం, 2 వారాలుగా అంగన్వాడీల సమ్మె, కడుపు మండి విధులకు దూరమైన పారిశుద్ధ్య కార్మికులు, చెలో విజయవాడకు ఆశా వర్కర్లు, అలాగే ఎస్ఎస్ఏ ఉద్యోగుల ఆందోళన, కేజీబీవి ఉద్యోగుల సమ్మె సైరన్, సర్కారుపై వాలంటీర్ల వార్, ఇలా మొత్తం ఈ రాష్ట్రంలో జరుగుతున్న ఉద్యోగుల పాటలన్నీ, వాళ్ళు చేస్తున్న ధర్నాలు, రాస్తారోకోలు, ఇవి చూపించుతున్నారు మన ఈనాడు పేపర్ వారు. అలాగే ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, ఒకసారి ఆంధ్రజ్యోతిని చూస్తే ఆంధ్రజ్యోతి పేపర్లో జగన్ గారి ఆడుదాం ఆంధ్ర అనే న్యూస్ వేశారు. దాంతోపాటు జనం ఆందోళన ఆంధ్ర అంటే ఇక ఇక్కడ చూడండి, అంగన్వాడీ వర్కర్లు మన అక్క చెల్లెళ్ళు వాళ్ళు పడుతున్న ఇబ్బందులు, వాళ్ళు చేస్తున్న ధర్నాని ఏబిఎన్ ఆంధ్రజ్యోతి కూడా ప్రముఖంగా అంటే మెయిన్ ఎడిషన్లో హెడ్లైన్గా ప్రచురించడం జరిగింది. అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా ఈ పేపర్లో వాస్తవాలు చెప్పేస్తున్నాయని, మీరు ఈనాడు పేపర్ చదవకండి, ఆంధ్రజ్యోతి పేపర్ చదవకండి అని ముందుగానే జనాల్ని ప్రిపేర్ చేసి పెడతా ఉంటాడు. కానీ ఏ రోజు కూడా వార్త గురించి ఎప్పుడు చెప్పలేదు. వార్త పేపర్ చదవకండి, వార్త పేపర్ తెలుగుదేశం వాళ్ళదని ఏ రోజు జగన్ అనలేదు. కాబట్టి ఒకసారి వార్త పేపర్ చూడండి. ఇదిగో ప్రభుత్వంతో అంగన్వాడీల చర్చలు విఫలం. ఇక అంగన్వాడీ అక్క చెల్లెలు చేస్తున్న నిరసన ఏదైతే ఉందో వీళ్ళు కూడా హెడ్లైన్ వేశారు. ఇన్ని పేపర్లు అన్ని హెడ్లైన్లో జరుగుతున్న అన్యాయాలు వేస్తే సాక్షి పేపర్ ఏమేసింది చూద్దారండి. ఇదిగో సాక్షి పేపరు మెయిన్ ఎడిషను ఏముందండి, మెగా టోర్నీ మొదలైంది, ఆటలతోనే ఆరోగ్యం, ఆణిముత్యాలు వెలికి తీస్తాం. 5 సంవత్సరాల తర్వాత గుర్తొచ్చింది ఆణిముత్యాలు ఆటలతో ఆరోగ్యం వస్తుందని. ఈ 5 సంవత్సరాలు అన్న గుర్తురాలే, ఇప్పుడు ఎందుకు గుర్తొచ్చిందంటే ఎలక్షన్ వస్తుంది కాబట్టి. ఈ పక్కన చూడండి, కొవ్వూరులో సాధికార ప్రదర్శన, అది వైసీపీ వాళ్ళు న్యూసే. ఎక్కడన్నా పాపం ఇక్కడ చూడండి, వాలంటీర్ల సమ్మె అవాస్తవం అట. సమ్మె విరమించండి, బెదిరించడం లేదు, అభ్యర్థిస్తున్నాం అని ఈ అంగన్వాడీ వర్కర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళని గవర్నమెంట్ ఇచ్చిన బెదిరింపు మాత్రం వేశారు తప్ప వాళ్ళు పాపం అంత కష్టపడి అన్ని రోజుల నుంచి కుటుంబాలను కూడా వదిలి వాళ్ళు ధర్నా చేస్తున్నారు. అది కూడా వాళ్ళ న్యాయమైన డిమాండ్. జగన్మోహన్ రెడ్డి ఆయన పాదయాత్రలో ఉన్నప్పుడు ఆయన ఇచ్చిన హామీయే, తెలంగాణలో ఎంత ఇస్తే అంతకన్నా 1000 ఇస్తానన్నాడు. మరి ఎందుకు మరి అంత పోటుగాళ్ళ కబుర్లు చెప్పడం? లేదు నేను ఇదిగో 5,000 ఇస్తాను, 10,000 ఇస్తాను, 15,000 ఇస్తానని చెప్పొచ్చు కదా. పక్క రాష్ట్రంతో మనకు పోటీ ఎందుకు జగనన్న? పక్క రాష్ట్రం అన్ని విధాలా అభివృద్ధి చెందుతుంది, వాళ్ళకి ఇండస్ట్రీలు వస్తున్నాయి, కొత్త ఇండస్ట్రీలు వస్తాయి, ఉద్యోగాలు వస్తున్నాయి, వాళ్ళు డెవలప్ అవుతూ దాని మీద రెవెన్యూ జనరేట్ అవుతుంది, అంటే ఆదాయం వస్తుంది కాబట్టి వాళ్ళు ఎంత ఇస్తారు. మనకి ఇక్కడ ఏం చేయవు కదా. ఏమి చేయనప్పుడు పక్క రాష్ట్రం కన్నా ఎక్కువ ఇస్తానని ఎందుకు హామీ ఇచ్చావు? ఎందుకు నమ్మించి మోసం చేసావు ఈ రోజున నా అంగన్వాడీ అక్క చెల్లెల్ని? వాళ్ళ మోసం చేయడం కాకుండా వాళ్ళు ఒక అద్దె సూట్ గాడిని పంపించి వాళ్ళు కోడిగుడ్లు పట్టిపోతున్నారు, కందిపప్పు పట్టిపోతున్నారని వాళ్ళు బ్యాడ్ చేయటం. మళ్ళీని వీళ్ళు లక్షల కోట్లు ఏమో నువ్వు దొబ్బేసావు, నీ మీద కేసులు ఉన్నాయి జగనన్న. అలాగే అద్దె సూట్ గాడు అక్కడ ఉన్న చాలా భూములు కబ్జా చేసాడట, ఆడంత పనిమాలలో లేడని మొత్తం కోడే కొత్తుంది రాయలసీమ అంతని. మీరు వచ్చి పెద్ద దొంగలు వచ్చి వీళ్ళ మీద కోడిగుడ్డు దొంగతనాలు వేస్తారు, వాళ్ళు కందిపప్పు పట్టిపోతున్నారని దొంగతనాలు వేస్తారు. వాళ్ళకి ఇచ్చే జీతం ఎంత? వాళ్ళకి చెప్పే పనులు ఎన్ని షీట్లు తయారు చేయాలి వాళ్ళు, ఎన్ని పనులు, ఎన్ని సర్వేలు పాపం అంగన్వాడీ వర్కర్లకి. అవి కాదని మళ్ళీ పిల్లలందరినీ ఇంటింటికి తిరిగి తెచ్చుకోవాలి, వాళ్ళని కూర్చోబెట్టాలి, వాళ్ళకి మళ్ళీ మొత్తం నానా చాకరీ చేయాలి. అన్ని పనులు చేసేవాళ్ళు పక్క రాష్ట్రం కన్నా ఎక్కువ ఇస్తా అన్నావు కదా ఇవి అంటే దానికి వచ్చేస్తుందా నొప్పి? కనీసం సాక్షి పేపర్లో ఎక్కడన్నా ఒక చిన్న వార్త వేసారండి అది. మరి ఈ పేపర్ ఈ టీవీ చూసేవాళ్ళు గొర్రెల్లా కాకపోతే ఎలా ఉంటారండి? వాళ్ళు ఈ పేపర్ చూసి ఎందుకు మొన్న 5 లక్షల మంది వచ్చారు మీటింగ్కి, ఉత్తరాంధ్రలో జరిగిన యువగళం నవశకం మీటింగ్కి. వీడు 2 గంటలకు వెళ్ళి ఖాళీ కుర్చీలని ఫోటోలు తీసేసి అది వేసాడు పేపర్లో. ఈ సాక్షి పేపర్ చూసే గొర్రెలు అదే నమ్ముతారు.
అరే ఎవరు రాలేదట కదా. ఒరా నూతుల కప్పల్లా బతకండ్రా బాబు. ఈ సాక్షి టీవీ సాక్షి పేపర్ ఎవరైతే చదువుతున్నారో కొన్ని మనుషుల బతకని తినేది అన్నమే కదా, గడ్డి అయితే కాదు కదా. ఈరోజు నిన్ను అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ వార్తా వాళ్ళు వేశారు, ఇక ఫోటో వేశారు, ఇదేం గ్రాఫిక్స్ కాదు కదా. అంగన్వాడీ అక్క చెల్లెలు దీక్షా శిబిరంలో కూర్చున్న ఫోటో అది, అదేం ఎడిటింగ్ కాదు కదా. ఏబిఎన్ వాళ్ళు వేశారు, అలాగే ఈనాడు పేపర్ వాళ్ళు. అంటే దాని అర్థం ఏంటి? ఈనాడు కానీ లేకపోతే ఆంధ్రజ్యోతి కానీ టీవీ5 కానీ ఇవి వాస్తవాలే చెప్తున్నాయని. లేనిది ఎక్కడన్నా అంటే ఊరుకుంటాడు జగన్ తప్పుడు కేసులు పెట్టడా? వాళ్ళు నిజాలు చెప్పేస్తున్నారు, జగన్మోహన్ రెడ్డి వైఫల్యాలు బయట పెట్టేస్తున్నారని. వాళ్ళ మీద సాక్షాత్తు ముఖ్యమంత్రి అయ్యి ఉండి దుష్ప్రచారం చేస్తాడు, పేపర్ తీసి పక్కకి ఇసురు కొడతాడు. ఎందుకంటే అతను చేసిన తప్పులన్నీ ధైర్యంగా వాళ్ళే చెప్తారు. కనీసం అర్థం చేసుకోండి. ఎవరైతే ఇప్పటికి ఇంకా సాక్షి పేపర్ సాక్షి టీవీ అంటే ఏడుతున్నారో వాస్తవాలు తెలుసుకోండి. పోనీ ఆ సాక్షి పేపర్ని పక్కనున్న పేపర్ని కంపేర్ చేసి చూడండి రా. కంపేర్ చేసి చూస్తే ఆ నూతులో కప్ప బతుకులన్నా మారుతాయి. ఇప్పుడు అంగన్వాడీ వర్కర్లతో మా బొత్స సత్యనారాయణ గారు చర్చలు జరిపారట. అంగన్వాడీ వర్కర్లు అట 11 ఇచ్చారట, 11 డిమాండ్లు, 10 ఒప్పేసుకున్నారటండి. వీళ్ళు బిల్డప్ చూడండి మళ్ళీ ఎలా ఉంటుందో. ఏం ఒప్పుకున్నారటండి ఒకసారి సత్యబాబు గారు మాట్లాడతారు చూడండి. ఇక్కడ రాశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అంగన్వాడీలు లేవనెత్తిన 11 అంశాల్లో 10 డిమాండ్లను అంగీకరించాం. వేతనాల పెంపుపై కసరత్తు చేయడానికి కొంత సమయం కోరు. కసరత్తు చేస్తారా? దేనికి కసరత్తు? మీరేమైనా ఒలింపిక్స్లో గోల్డ్ మెడల్ కొట్టడానికి వెళ్తున్నారా? లేకపోతే మీరు ఏమైనా 6 ప్యాక్ ఎక్సర్సైజ్ చేస్తున్నారా? దేనికయ్యా కసరత్తు? కసరత్తు చేయాలి దానికి. మీరు సలహాదారులను పెట్టుకున్నారు, ఒక్కొక్కడికి 3 లక్షలు 4 లక్షలు జీతం. ఏ కసరత్తు చేసి ఇస్తున్నారా వాళ్ళకి? అందరూ వైసీపీ వాళ్ళు, అందరూ ముఖ్యంగా ఈ జగన్మోహన్ రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులు. 10వ తరగతి ఫెయిల్ అయిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు కదా అందులో. వాళ్ళకి 3 లక్షలు 4 లక్షలు ఇవ్వడానికి కసరత్తులు అవసరంలే. ఇన్ని కష్టాలు పడుతూ ఇన్ని సర్వేలు చేస్తూ ఇంత శ్రమ పడుతుంది అంగన్వాడీ వర్కర్లకి. ఆ పక్క రాష్ట్రంతో పాటు 1000 రూపాయలు పెంచండి అంటే కసరత్తు చేస్తారా? చూడండి ఒకసారి వీళ్ళ మాటలు ఎలాగున్నాయో. ఏం చేశారంటే ఇంతకీ 10 డిమాండ్లు ఏం ఒప్పేసుకున్నారు సత్యబాబు గారు చూద్దారండి. సంఘాలు ప్రతిపాదించిన 11 డిమాండ్లలో 10 ఆమోదించామని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. గ్రాట్యుటీ అంశం 10 ఆమోదించేస్తే అయినా కూడా మీకు జీతాలు పెంచేస్తున్నాం, మీకు అన్ని ఇచ్చేస్తున్నాం అని చెప్పినా కూడా వాళ్ళకి సరదా ఎక్కి ఆ దీక్ష శిబిరాల్లో కూర్చుంటారా ఉద్యోగాలకు వెళ్లకుండా? అంటే ప్రజలను మోసం చేయటం, ప్రజలకి అంగన్వాడీల్ని శత్రువులు చేయటం. ఏం రాజకీయం అండి బాబు. రాష్ట్ర పరిధిలో లేదన్నారు. అంగన్వాడీల సమస్యల పట్ల ప్రభుత్వం సానుకూలంగా ఉందని చెప్పారు. 11 డిమాండ్లు మాకు ఇవ్వడం జరిగింది. ఒక్క డిమాండ్ తప్ప మిగతా 10 డిమాండ్లు కూడా ఆమోదించాము. వాళ్ళు గ్రాట్యుటీ అనేది మన చేతిలో లేదు, అది కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. ఒక కోర్టుకు వెళ్ళారు ఇవ్వాలని అంటే ఆ కోర్టుకి ఒకవేళ కానీ కోర్టుకు వెళ్ళి గుజరాత్ రాష్ట్రం వచ్చిందంటే ఆ కోర్టుకు వెళ్తే దాన్ని కంటెంప్ట్ చేయండి, దానికి కావాల్సిన మాకు అభ్యంతరం లేదు. ప్రభుత్వం మీద కూడా ఇస్తే మనం ఇవ్వచ్చు. లేకపోతే ఎందుకంటే ఇది స్కీమ్, ఇది కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన తప్ప రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడానికి అవకాశం లేదు. అన్నీ మోసం చేసే మాటలేండి వీళ్ళు. ఇప్పుడు ఇంకా జీతం పెంచడానికి కొంత సమయం కావాలి. ఇంకెంత సమయం ఉంది మీకు అసలు? మీ గవర్నమెంట్కి ఎంత సమయం ఉందండి జగన్మోహన్ రెడ్డి గారు? 2 నెలలు అయితే మీ గవర్నమెంట్ దిగిపోవాల్సి వస్తుంది. ఈ 2 నెలలు కూడా ఏదో విధంగా తూతు మంత్రంగా దీన్ని జరిపేసి మేము పెంచేస్తామని చెప్పేసి వాళ్ళందరినీ మోసం చేయడానికి కాదా? ఇది మోసం చేయడానికి కాదండి ఇది చేసేది. ఇంత మోసం చేస్తే జనాలు అంత తెంగరోళ్ళు అండి చూస్తూ ఊరుకోవడానికి.